4 గేట్లు ఎత్తివేయడంతో ఈ పరిస్థితి నెలకొన్న కనిపిస్తుంది. 10 లక్షల క్యూసెక్ల నీరు ఇక్కడ విడుదల చేస్తున్నారు. దాంతో బీచ్ పల్లి వద్ద రోడ్డు పైన దాదాపు 10 అడుగుల వరకు దాదాపు నీరు ప్రవహిస్తుంది. దాంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పరిస్థితిని గమనిస్తున్న పరిస్థితిని పరిశీలిస్తున్నప్పటికీ కూడా సహాయ చర్యలు తీసుకోవడానికి ఇక్కడ వాతావరణం ప్రతికూలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ నిన్న మధ్యాహ్నం వరకు ఆ లారీ గానీ అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పంపు, మిగతా హోటల్స్ అన్ని చాలా స్పష్టంగా కనిపించేది. కానీ రాత్రి పడినటువంటి వరదతో పూర్తిగా భారీ వర్షం కారణంగా ఈ జూరాల ప్రాజెక్టు నుంచి మరింత ఎక్కువ వాటర్ ను వదులుతున్నారు. దాంతో 10 లక్షల క్యూసెక్ల నీరు ఇక్కడ జూరాల ప్రాజెక్టు నుంచి వదలడంతో శ్రీశైలం వైపు ఈ యొక్క వాటర్ అంతా ప్రవహిస్తుంది, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో ఈ బెంగళూరుకు వెళ్లేటువంటి కర్నూలుకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా రాకపోకలన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఈ గ్రామాల ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలన్నీ ముంపు బారిన గురైపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి పెంచుకలపాడు, మునగామాను దిన్నె, బూడిదపాడు, గుమ్మడం తాండా, జనంపల్లి, రామమ్మపేట, రాంపురం, రంగాపురం, ఇర్లదిన్న ఈ పెబ్బేర్ మండలంలోని గ్రామాలు పూర్తిగా చాలా సివియర్ ఎఫెక్ట్ అయిపోయినట్టు మనకు సమాచారం అవుతుంది. దాదాపు 10,000 ఎకరాల్లో వరి పంట కూడా పూర్తిగా నష్టపోయింది. ఇప్పటికి కూడా అధికారులు పూర్తి సహాయ చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించేటట్టు కేవలం పోలీసు, రెవెన్యూ మాత్రమే ఈ యొక్క సహాయ చర్యలో పాల్గొనడంతో పూర్తిగా ఇక ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వస్తున్నటువంటి ఈ వరదల నుంచి రక్షించేందుకు ఈ సహాయ చర్యలు ఏమాత్రం సరిపోని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి దివి లాంటి ఒక ప్రదేశం ఉంది, గుర్రం గడ్డ అనేటువంటి ప్రాంతం. నిన్నటి నుంచి చాలా మంది దాదాపు ఆ విలేజ్ లో 300 కుటుంబాలు ఆ గుట్టపై ఎక్కి నిరీక్షిస్తున్న సహాయం కోసం. కానీ అధికారుల వరకు కూడా అక్కడ వెళ్ళినటువంటి పాపాన పోయినట్టు కూడా మనకు సమాచారం కనిపించలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రంగాపురం గ్రామస్తులంతా చాలా ఆందోళన చెందుతున్నారు. చెప్పండి, రంగాపురం గ్రామస్తులు, మీరు అక్కడ గుర్రం గడ్డ వద్ద ఎట్లా ఉంది పరిస్థితి? గుర్రంగడ్డ ఇంకొకటి మధ్యలో ఇదివరకే మునిగిపోయింది సార్. ఇక్కడ పెంచుకలపాడు, ఈలేదినే, జన్నుపల్లి ఇక్కడ పూర్తిగా మధ్యలో ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. చుట్టుముట్టు వాగులు పొంగిపోతున్నా కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న లోకల్ ఆర్డీఓ గాని, ఎంఆర్ఓలో గాని ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతారు. ఎమ్మెల్యే నిన్న వచ్చి కార్లో దిగకుండా ఆయన వానల నాంతున్న పబ్లిక్ ఇబ్బంది పడుతున్నా కూడా